అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పటికే ఒరిస్సా గోపాల్పూర్ వద్ద తీరం దాటింది. తీరం దాటినప్పటికీ కూడా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేయడం పరిస్థితి కనిపించింది. ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే నిన్న రాత్రి అలాగే నిన్న ఉదయం కురిసినటువంటి ఎడతెరపు లేకుండా వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే చూడవచ్చు, ఏదైతే గజపతి నగరం నియోజకవర్గం గజపతి నగరం మండలానికి సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలుగా సుదీర్ఘ కాలంగా అయితే పూర్తిగా రోడ్లు లేక ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. ఇదే గ్రామంగా చూసుకుంటే ఏదైతే గజపతి నగరం మండలానికి సంబంధించిన మర్రివలస గ్రామంలో అయితే మాత్రం పూర్తిగా మర్రివలస గ్రామంతో పాటు దీన్ని ఆనుకున్నటువంటి సుమారుగా 5 గ్రామాల పాటు పూర్తిగా రోడ్లు లేకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. చంపవతి నది ఒక రూపం దాల్చడంతో పూర్తిగా ఈ యొక్క రాకపోకలన్నీ కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే మీకు ఎప్పటి నుంచి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రధానంగా మన ప్రభుత్వం నుంచి ఏం కావాలండి? సార్, మేము వేల సంవత్సరాల తరబడి ఇక్కడ విలేజ్లు ఉన్నాయి. ఈ నది ఆ విలేజ్లు ఇప్పుడు ఉన్నవే. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇటువంటి బాధలు అనిపిస్తున్నాం. మా గ్రామానికి ఈ చంపవతి నది మీద నుంచి బ్రిడ్జి కావాలని మేము చాలా రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నాం. ఎన్నో గవర్నమెంట్లు మారడమే తప్ప మా కష్టాలు తీరటం లేదు. ఇప్పటికైనా దయచేసి మా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు కూడా దయతెలిసి నిన్న మా గ్రామం గురించి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మా గ్రామాన్ని, మా యొక్క చంపవతి బ్రిడ్జిని కూడా తీసుకెళ్లారు. మరి సార్కు కూడా మా గ్రామ ప్రజలందరి తరపు నుంచి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను మా మంత్రివర్యులు శ్రీనివాసరావు గారికి. మరి ఇంతవరకు జరిగిపోయిన కాలాన్ని ముందుకు తీసుకురాలేము, చాలా కష్టాలు అనిపించాం. మరి దయచేసి ఇప్పుడైనా ఈ చంపవతి నది మీద తొందరగా బ్రిడ్జి నిర్మాణం చేస్తారని. ఇక వర్షాకాలాలు పోయాయి, ఇక్కడ నుంచి వర్షాలు తగ్గుతుంటాయి, తగ్గుముఖం పట్టాయి. కాబట్టి ఈ యొక్క చంపవతి నది మీద బ్రిడ్జి నిర్మాణం చేసి మా యొక్క ప్రజల కష్టాల్ని తీరుస్తారని మరి మా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు కూడా మేము వేడుకుంటున్నాం. ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేస్తే మర్రివలస, పణుకు వలస, చిడగామ వలస, సంగంగుడ్డ వలస, సారాడ వలస, మల్లేడు వలస ఇటువంటి ఒక 8 గ్రామాలకి రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయి. ఈ తుఫాన్ల వల్ల పై గ్రామాలతో మాకు ఎటువంటి సంబంధాలు లేకుండా తెగిపోయి మేము ఒక దీవిలో ఉండిపోతున్నాం. మరి దయచేసి ఇప్పుడైనా మాకు ఈ యొక్క చంపావతి నది మీద తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేస్తారని మరి కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడికి స్థానికంగా టీచర్గా పనిచేస్తున్నారు, ఇదంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్కూల్ పిల్లలు కూడా ఈరోజు నుంచి స్కూల్ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఈ గ్రామస్తులు ఎంతోమంది స్కూల్కి కూడా వెళ్ళలేదని చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎలా చూడాలి ఏంటిది సార్? ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించి గ్రామస్తులు అయితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజు వాళ్ళు స్కూల్కో కాలేజీకో వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇది తగ్గడానికి సుమారుగా 10 రోజులైనా పట్టొచ్చు. ఈ 10 రోజుల పాటు వాళ్ళు స్కూల్కి స్టడీకి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే చాలాసార్లు చాలా రకాలైనటువంటి ప్రమాదాలు జరిగాయి. మేమైనా సరే గ్రామస్తుల సహకారంతో ఈ గడ్డ దాటడం అనేది జరుగుతుంది. మాతో పాటుగా మహిళా టీచర్లు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది మహిళలు కూడా ఉన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రావడానికి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి అత్యవసర పరిస్థితి అయినా సరే ఈ గడ్డ దాటి పేషెంట్ని తీసుకెళ్లాలన్నా లేదంటే విద్యార్థులు దాటాలన్నా ఇది నిజంగా ఒక చావు బ్రతుకుల సమస్య కింద తయారైందండి. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా గ్రామస్తులు ఎంతోమందికి విన్నవించడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఈసారి అయినా సరే దీనికి మోక్షం కలిగితే నిజంగా వాళ్ళందరికీ కూడా గ్రామస్తులు, దీంతో పాటు మరొక 7-8 గిరిజన గ్రామాలు అప్రోచ్ ఉందండి. దీనికి అన్ని గ్రామాలు కూడా బాగుపడతాయనేటటువంటి విధానంగా ఆలోచించి దీన్ని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నామండి. ముఖ్యంగా విద్యార్థులకి అయితే మాత్రం స్టడీలో ఈ గ్రామం కేవలం తెలివైనటువంటి విద్యార్థులు ఉన్నప్పటికీ చదువులో వెనకబడడానికి ప్రధాన కారణం ఈ కాలువ దాటేటటువంటి పరిస్థితి. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయవలసిందిగా కోరుచున్నామండి. సో చూసాం కదా, తీవ్ర ఆవేదనతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా నిర్మించినటువంటి ఈ బ్రిడ్జిని అయితే మాత్రం ఎంతవరకు కూడా కనీసం లేకపోవడంతో దీనికి ఆనుకొని ఉన్నటువంటి కనీసం 8 గ్రామాలు అయితే మాత్రం ఉంటాయి. ఈ గిరిజన గ్రామాలకు కూడా వెళ్ళాలంటే తీవ్ర అవస్థలు ఎదుర్కోక తప్పటం లేదంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి
కొండపల్లి శ్రీనివాసరావు అండర్లోనే ఈ యొక్క బ్రిడ్జి జరిగి ఉంటే చాలా ఆనందం కూడా మాకైతే కలుగుతుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదే క్రమంలో చూసుకుంటే అయితే చంపవతి నది తీరాన ఉన్నటువంటి ఎన్నో గ్రామాలు అయితే ఉన్నాయి. గ్రామాలన్నింటికి కూడా చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మెంటడ మండలం అయితే ఒకవైపు చూసుకుంటే ఏదైతే గుమ్మడి సంజయ్ అనే నియోజకవర్గ పరిధిలోకి అయితే వస్తుంది. గుమ్మడి సంజయ్ అనే పరిధిలోకి వచ్చినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి ఆ విలేజ్ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో గిరిజనులు వెళ్ళాలంటే పూర్తిగా ఈరోజు కత్తి మీద స్వామితో సమానంగా ఒక విధంగా ప్రయాణం చేయవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని ఒకవైపు యువతల నుంచి అవతలకి వెళ్ళాలంటే మాత్రం ఇబ్బంది ఎదుర్కోవాల్సిన తప్పక పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చంపవతి నది తీరాన ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. నది వర్షం పడితే చాలు వెంటనే వరద వస్తుంది. వరద వస్తే చాలు మేమైతే యువతల నుంచి అవతలకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అదేవిధంగా నిత్యావసర సరుకులకి అయితేనేమి అలాగే ఇతర అవసరాలకు అయితేనేమి ఏ అవసరాలకు బయటికి వెళ్ళాలన్నా సరే మేమైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ చంపవతి నది తీరాన ఉండడం తాజా పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఒకవైపు నాగావళి నది కావచ్చు, అలాగే ఒకవైపు తోటపల్లి బ్యారేజ్ వద్ద కూడా ఉధృతంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు కొమరాడ మండలంలో చూసుకుంటే పలు గ్రామాలు కూడా నీటి మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తున్నాయి. మరోవైపు పత్తి తోటలు అయితే మాత్రం పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు అరటి తోటలు అయితే మాత్రం పూర్తిగా నేలకొరినటువంటి పరిస్థితి, చేతికి అందినటువంటి పంట అయితే మాత్రం పూర్తిగా ఈరోజు చేతి నుండి చేజారినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి అంటూ కూడా రైతులంతా లవోదీపం అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికే క్షేత్రస్థాయిలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆ యొక్క రైతులను నేరుగా వెళ్ళి పరామర్శించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మేమైతే మిమ్మల్ని ఆదుకుంటామంటూ కూడా ఆ ప్రజాప్రతినిధులు ఆదుకుంటామంటూ కూడా ఆ రైతులకు భరోసా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయనగరంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.